Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. ఒడిశాలో అవినీతి అనకొండ గుట్టురట్టయింది. కేవలం 30,000 రూపాయల కోసం ఆశపడి ఏకంగా 4 కోట్ల రూపాయల అక్రమ సామ్రాజ్యాన్ని బయటపెట్టుకున్నాడు ఒక ప్రభుత్వ అధికారి. కటక్ గనుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా ఉంటూ సామాన్యుల రక్తాన్ని పిండిన దేవవ్రత మహంతి అసలు రంగు విజిలెన్స్ దాడుల్లో బయటపడింది. అల్మారా తెరిస్తే నోట్ల కట్టలు, టేబుల్ డ్రాయర్ చూస్తే లంచం డబ్బు. ఇదొక అధికారి ఇల్లా లేక ఒక బ్యాంక్ లాకరా అని స్వయంగా విజిలెన్స్ అధికారులే షాక్కు గురయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని ఈ భారీ నగదు స్వాధీనం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ కథ ఎలా మొదలైంది అంటే, రాయగడ పట్టణంలో లైసెన్స్ కలిగిన ఒక బొగ్గు విక్రేత నుంచి ఒక పని నిమిత్తం 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు దేవవ్రత మహంతి. బాధితుడు విజిలెన్స్ను ఆశ్రయించడంతో పక్కా స్కెచ్ వేసినటువంటి అధికారులు మంగళవారం రాత్రి ఆ నగదు తీసుకుంటుండగా మహంతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ 30,000 చిన్న లంచం కేసు ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అవినీతి వేటగా మారుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. అరెస్ట్ తర్వాత అసలు సీన్ మొదలైంది. బుధవారం ఉదయం భువనేశ్వర్లోని మహంతి అపార్ట్మెంట్లో సోదాలు చేసిన అధికారుల కళ్ళు బయలుగమ్మాయి. బెడ్రూమ్ అల్మారాలో దాచినటువంటి సుమారు 4 కోట్ల రూపాయల అక్రమ నగదు బయటపడింది. అల్మారాలో నిండా 500 నోట్ల కట్టలే కనిపించాయి. అది చాలదన్నట్టు ఆయన ఆఫీస్ టేబుల్లో మరో 1.20 లక్షల నగదు లభ్యమైంది. ఈ నోట్లను లెక్కపెట్టడానికి గంటల సమయం పట్టిందంటే ఆ అవినీతి తిమింగలం ఎంత వెనకేసుకున్నాడు అన్నది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నగదు మాత్రమే కాదండి, అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భువనేశ్వర్లో ఒక ఖరీదైన 2 అంతస్తుల భవనం, సుమారు 130 గ్రాముల బంగారం సోదాల్లో గుర్తించారు. ఒక మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగికి సాధ్యం కాని ఈ విలాసవంతమైన ఆస్తుల వెనుక ఉన్న గనుల మాఫియా లింకులపై ఇప్పుడు విజిలెన్స్ ఆరా తీస్తోంది. నిందితుడి వద్ద విదేశీ కరెన్సీతో పాటు మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒడిశా విజిలెన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒకే ఒక అధికారి నుంచి ఇంత భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి అని అధికారులు కూడా చెప్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో, ముఖ్యంగా గనుల శాఖ వంటి కీలక విభాగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతికి ఈ ఘటనే నిదర్శనం. లంచం అడిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి నెడతామని ఈ దాడుల ద్వారా విజిలెన్స్ అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితుడు దేవవ్రత మహంతి కటకటాల వెనుకున్నాడు. ఈ కేసులో విచారణ ఇంకా ముగియలేదు. ఇంకా ఎన్ని కోట్లు ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో విజిలెన్స్ బృందాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ అవినీతిలో మరికొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ ఘటనతో ఒడిశా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.